పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వృద్ధురాలు కొడుకుపై పోరాటం చేస్తుంది. తన ఇంట్లో నుంచి కొడుకును ఖాళీ చేయించాలంటూ సిద్దాపురానికి చెందిన వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టింది. ఇంట్లో ఉంటూ తనకు కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ 2 నెలలుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతోంది. తహసీల్దార్ కార్యాలయం ముందు వృద్ధురాలు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న కుమారుడు భార్య పిల్లలతో కలిసి అక్కడకు వచ్చి తల్లి ఇంట్లో తనకు హక్కుందని వాదిస్తున్నాడు. ఖాళీ చేసి ఇల్లు అప్పు చెప్పమని చెప్పారండి కలెక్టర్. ఎప్పుడు వెళ్ళావు కలెక్టర్ గారి దగ్గరికి? 2 రోజులకు 3 రోజులు చెప్పమనండి కలెక్టర్ గారి దగ్గర. మరి ఎంఆర్ ఆఫీస్లో ఏం చెప్పారు? ఎంఆర్ ఆఫీస్లో పంపమని వెళ్ళిపోమన్నారు. ఎంఆర్ఓ గారు మాకు ఆటో లేదు, ఖాళీ చేయించు, ఆ అబ్బాయికి ఉంది ఇల్లు కలవంటున్నాడు ఎంఆర్ఓ. అది నా అబ్బాయికి సంతకాలు ఉండేవాడికి లేదు, హౌసింగ్ లోన్ ఉండేవాడికి ఉందని చెప్తున్నారు. అది